హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో మనం జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ లో పార్ట్ 3 వీడియో చూస్తున్నాం. ఈ ఛానల్లో నేను ప్రెసెంట్ టెక్నాలజీస్ కి సంబంధించిన వేరియస్ వీడియోస్ చేస్తున్నాను అలాంగ్ విత్ కెరియర్ గైడెన్స్. కాబట్టి ఒకవేళ మీరు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇది పార్ట్ 3 వీడియో ఆఫ్ ఏఐ ఫండమెంటల్స్, జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్. ఫస్ట్ 2 వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. సో కమింగ్ టు this video, we are going to discuss what is generative AI and related things. So coming to basic idea of generative AI, we will discuss. So generative AI is type of artificial intelligence that can create new content, not just analyze the data. Before this generative AI, we have discussed about artificial intelligence. That artificial intelligence just analyzes the pre-trained data. సో వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్, ఏదైతే డేటా మన దగ్గర ఉందో దాన్ని అనలైజ్ చేసి దానిలో నుంచి రిజల్ట్స్ ఇవ్వడానికి మాత్రమే ఏఐ అనేది యూజ్ చేసేవాళ్ళు. బట్ ఈ జనరేటివ్ ఏఐ స్పెషాలిటీ ఏంటి అంటే కొత్త కంటెంట్ ని ఇది క్రియేట్ చేయాలి. వాట్ ఎవర్ ద డేటా లేకపోతే ఇన్పుట్ మీరు ఏదైతే ఇస్తారో ఆ ఇన్పుట్ నుంచి కొత్త డేటాని ఇది క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇది ఏమేమి క్రియేట్ చేయగలుగుతుంది అంటే టెక్స్ట్ డేటాని, ఇమేజెస్ని, మ్యూజిక్ని, కోడ్ని, వీడియోస్ని, ఇవన్నీ కూడా ఇట్ కెన్ క్రియేట్ బై ఇట్స్ ఓన్. లైక్ టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ క్రియేట్ చేయడం, ఇమేజెస్ ఇస్తే వీడియోస్ క్రియేట్ చేయడం, ఏదైనా కంటెంట్ ఇస్తే దానికి తగిన మ్యూజిక్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే దానికి సంబంధించిన కోడ్ రాయడం, ఇలా కొత్త కంటెంట్ని ఇది సృష్టించగలుగుతుంది అనమాట. ఇది క్రియేట్ చేయగలుగుతుంది. ఇంతకుముందున్న ఏఐలన్నీ కూడా ఏంటి అంటే దే జస్ట్ అనలైజెస్ ద డేటా, బట్ ఇక్కడ కొత్త డేటాని క్రియేట్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ అంటే ట్రెడిషనల్ ఏఐ ప్రిడిక్ట్స్ ఆర్ క్లాసిఫైస్ ద డేటా. సో మన దగ్గర డేటా ఇస్తే, డేటా ఇన్పుట్ ఇస్తే దానిలో నుంచి వేరియస్ రూల్స్ని ప్రిడిక్ట్ చేయడం, లేకపోతే అవుట్పుట్స్ని ప్రిడిక్ట్ చేయడం, అండ్ ఆ ఉన్న డేటాని క్లాసిఫై చేయడం, కేటగిరీస్ చేయడం వరకు మాత్రమే చేయగలిగేది. బట్ దిస్ జనరేటివ్ ఏఐ క్రియేట్స్ సంథింగ్ న్యూ విచ్ యూ హ్యావ్ నాట్ గివ్. ఓకే, so we will discuss in clearly about this generative AI in this class. So coming to example, real time example, suppose we have AI tools like ChatGPT. ChatGPT is used to write content like stories గానీ, emails గానీ రాయడానికి మనం యూజ్ చేస్తాం. DAL.E అనేది ఉంటుంది. This is used to create images from text. Suppose if you give some text, it will create image అన్నమాట. నెక్స్ట్ AI కంపోజెస్ మ్యూజిక్ అండ్ కోపైలట్ రైట్స్ కోడ్. మైక్రోసాఫ్ట్ కోపైలట్ తీసుకుంటే కోర్స్ రాయడానికి బెస్ట్ అనమాట. సో సింపుల్, ఈ జనరేటివ్ AI అనేది ఒక డిజిటల్ క్రియేటర్ లాగా యూజ్ అవుతుంది, నాట్ జస్ట్ ఏ క్యాలిక్యులేటర్. మనం ఇంతకుముందు ఏదైతే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చూసామో లైక్ క్యాలిక్యులేటర్ లేకపోతే అనలైజింగ్ కాకుండా దిస్ కెన్ క్రియేట్ సంథింగ్ న్యూ. ఇట్ వర్క్స్ యాజ్ ఏ డిజిటల్ క్రియేటర్. సో ఇక్కడ మనం జనరేటివ్ ఏఐ అనేది ఎట్లా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ వి విల్ సీ. సో ఇక్కడ బెండ్ ఆన్ హ్యూజ్ డేటా సెట్స్. సో ఇప్పుడు చాట్‌జీపీటీకి మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా అది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది అంటే ఫస్ట్ దానికి ఏం చేసినారు అంటే వేరియస్ బుక్స్, ఆర్టికల్స్, ఇమేజెస్, కోడ్, ఆడియో, వీడియోస్ ఇవన్నిటి ద్వారా దాన్ని ట్రైన్ చేసినారు. బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు దానికి. సపోజ్ నేను ఒక ఇమేజ్ ఇచ్చి అదేంటిదని అడిగినప్పుడు సపోజ్ చాట్‌జీపీటీ ఏం చెప్తుంది, యాపిల్ అని చెప్తుంది. సో దానికి అది యాపిల్ అని ఎలా తెలుసు అంటే దీనికి ఇంతకుముందే ఆ చాట్‌జీపీటీకి ఇంతకుముందే యాపిల్కి సంబంధించిన థౌజండ్స్ ఆఫ్ ఇమేజెస్ ట్రైన్ చేసి ఉంటారు. యాపిల్ గురించి థౌజండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఉంటారు దానికి. అందుకనే నేను ఒక ఇమేజ్ ఇచ్చి అదేంటిదని అడిగితే అది యాపిల్ అని చెప్పగలిగింది. అంటే ఆ డేటా దాని దగ్గర ఉంది, అందులో నుంచి తీసుకొచ్చింది, ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. లైక్ దిస్ ఏ జనరేటివ్ ఏఐకైనా సరే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డేటా సెట్స్ని ట్రైన్ చేస్తాం. అంటే ఈ ఇమేజెస్ని, టెక్స్ట్ని, వీడియోస్ని, ఆడియోస్ని ఇవంతా కూడా దానికి ట్రైన్ చేస్తామన్నమాట. ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇట్ యూజెస్ డీప్ లెర్నింగ్ మోడల్స్. సో మెయిన్గా ఏంటి అంటే ఇందులో చాట్‌జీపీటీ కావచ్చు లేకపోతే ఎనీ జనరేటివ్ ఏఐ మెయిన్గా యూజ్ చేసేది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్స్. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేస్తాయంటే చాట్‌జీపీటీని మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో దాన్ని ఆన్సర్ వచ్చే విధంగా లోపల ప్రాసెసింగ్ చేస్తాయన్నమాట. దాని గురించి మనం ఇన్ ఫ్యూచర్లో ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం ట్రాన్స్ఫార్మర్స్ అనే క్లాస్ వచ్చినప్పుడు. నెక్స్ట్ GANS ఇది ఇమేజెస్ కోసం యూజ్ చేస్తున్నాం. అండ్
diffusion models used in stable diffusion. So these are the main three important concepts in generative AI. What are the three important concepts అంటే ట్రాన్స్ఫార్మర్స్, GANs అండ్ డిఫ్యూజన్ మోడల్స్. ఈ మూడింటికి సంబంధించి మనం ఫ్యూచర్లో చాలా ఇన్ డీటెయిల్గా డెప్త్గా క్లాసెస్ నేర్చుకుంటాం, డోంట్ వరీ. నెక్స్ట్ ఇట్ లెర్న్స్ ప్యాటర్న్స్. అంటే ఈ జనరేటివ్ AI మోడల్స్ అనేవి ప్యాటర్న్స్ అన్నిటిని కూడా నేర్చుకుంటాయి. లైక్ గ్రామర్ ఆఫ్ ద లాంగ్వేజ్, స్టైల్ ఆఫ్ రైటింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ఇమేజెస్, లాజిక్ ఆఫ్ కోడ్, ఇట్లాంటివన్నీ కూడా దానికి ప్రీ ట్రైన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు సపోజ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఉంటుంది సి లాంగ్వేజ్లో, రైట్? సో ఈ ప్రోగ్రామ్కి కోడ్ రాయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్లు చాలా దానికి ప్యాటర్న్స్ నేర్పించి ఉంటాం. ఓకే, ప్యాటర్న్ ప్రోగ్రామింగ్స్ కానీ అట్లా దానికి ఇచ్చిన ట్రైనింగ్ డేటాలో నుంచి అది మనకు కావాల్సిన ఆన్సర్ని జనరేట్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ లెన్స్ ప్యాటర్న్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరేట్ అవుట్పుట్. సో ఈ జనరేట్ అవుట్పుట్లో ఏంటి అంటే ప్రెడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్ ఆర్ ద నెక్స్ట్ పిక్సెల్ ఆర్ ద నెక్స్ట్ సౌండ్. సో సింపుల్గా చెప్పాలంటే చాట్‌జిపిటిలో మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏం వర్డ్ యూజ్ చేస్తామో ప్రిడిక్షన్ ఇస్తుంది అనమాట. అట్లా మనకు అవుట్పుట్ అనేవి ఇవి జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ టైప్ ఏ సెంటెన్స్ ఇన్ చాట్‌జిపిటి, ఇట్ ప్రెడిక్ట్స్ వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ వన్ వర్డ్ ఎట్ ఏ టైమ్. సో నువ్వు టైప్ చేసి మన మొబైల్లోనే తీసుకుంటే నువ్వు చాట్‌జిపిటిలో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ చాట్ చేసేటప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందో మనకి కింద కనిపిస్తూ ఉంటుంది. దట్ బికాస్ ఆఫ్ దిస్ జనరేటివ్ AI కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు కామన్ టైప్స్ ఆఫ్ జనరేటివ్ AI మోడల్స్. సో జనరేటివ్ AI మోడల్స్లో వేరియస్ టైప్స్ ఉన్నాయి మనకు. అందులో ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్ కోసం యూజ్ చేసేవి ఉంటాయి. టెక్స్ట్ జనరేషన్ కోసం ఏమేమి యూజ్ చేస్తాము అంటే మనం చాట్‌జిపిటి కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, జెమినీ AI కావచ్చు, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం టెక్స్ట్ జనరేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. ఈ టెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తుందంటే మన కోసం ఈమెయిల్స్ రాయడం, లేకపోతే నోట్స్ రాయడం, స్టోరీస్ రాయడం, ఎక్స్ప్లెనేషన్స్ రాయడం, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏ యూట్యూబర్కి సంబంధించిన స్క్రిప్ట్ రాయడం, ఇవన్నీ కూడా చాట్‌జిపిటి చేయగలుగుతుంది ఇఫ్ యూ ఆస్కింగ్ ఏ రైట్ ప్రాంప్ట్. నెక్స్ట్ ఇమేజ్ జనరేషన్‌వి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట. ఇమేజ్ జనరేషన్ టూల్స్ ఏంటి అంటే ఈ మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూజన్. నేనైతే ఎక్కువగా మిడ్ జర్నీ యూజ్ చేస్తుంటాను. సో ఇది యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ట్ వర్క్ క్రియేట్ చేయొచ్చు, డిజైన్ ఐడియాస్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ప్రెజెంట్ మీరు చూసిన వీడియోకి థంబ్‌నెయిల్ ఉంది కదా, ఆ థంబ్‌నెయిల్ నేను ఈ మిడ్ జర్నీ యూజ్ చేసే చేశానన్నమాట. నెక్స్ట్ ఆడియో అండ్ వీడియోని కంపోజ్ చేసే జనరేటివ్ AIs కూడా ఉంటాయి. లైక్ మ్యూజిక్ ఎల్ఎంఎన్ కొడితే అది వస్తుంది మనకు ఆడియో క్రాఫ్ట్ అని చెప్పేసి. ఇవి ఏం చేస్తాయంటే మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, సౌండ్ ఎఫెక్ట్లు, వాయిస్ జనరేషన్ ఇది మొత్తం చూసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వీడియో జనరేషన్ ఇప్పుడైతే చాలా రేర్గా వాడుతున్నారు. ఏంటి అంటే రన్వే ఎంఎల్ అని, సోరా అని చెప్పేసి ఎర్లీ స్టేజ్లో ఉంది సోరా అయితే. యూజ్డ్ ఫర్ షార్ట్ వీడియోస్, యానిమేషన్స్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్, వీటన్నిటి కోసం కూడా వీడియో జనరేషన్లో మనం ఈ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోడ్ జనరేషన్ కోసం లేటెస్ట్గా నేను ఎక్కువగా యూజ్ చేస్తుంది అయితే గిట్‌హబ్, కోపైలట్ అండ్ కోడ్ విస్పరర్. ఇందులో ఏంటి అంటే మెయిన్గా మనం ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దానికి ప్రోగ్రామ్ కంటెంట్ రాసిస్తుంది అండ్ డీబగ్ చేస్తుంది. అండ్ అందులో చేంజెస్ ఏవైనా కావాలన్నా కూడా అది ఫాస్ట్గా నేర్చుకొని చేయగలుగుతుంది అనమాట. సో ఇవి జనరేటర్స్ ఆఫ్ టెక్స్ట్ జనరేటర్స్, వీడియో జనరేటర్, ఆడియో జనరేటర్ అండ్ కోడ్ జనరేటర్స్ ఇన్ AI టూల్స్. సో కమింగ్ టు రియల్ వరల్డ్ కేసెస్, అంటే రియల్ వరల్డ్లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వీఆర్ యూజింగ్ ఎవ్రీవేర్. అందులో నేను కొన్ని చెప్తాను ఇక్కడ క్లియర్గా చూడండి. ఎవ్రీడే అప్లికేషన్స్ తీసుకుంటే ఇవి చాట్ బాట్స్ యూజ్ చేస్తున్నాం, వర్చువల్ అసిస్టెంట్స్ లైక్ సిరి కానీ, అలెక్సా కానీ, టెక్స్ట్ సమరైజేషన్ కోసం, బ్లాగ్ అండ్ కంటెంట్ రైటింగ్ కోసం, రెజ్యూమ్ కవర్ లెటర్ రైటింగ్ కోసం, వీటన్నిటి కోసం ఎవ్రీడే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే మనలాంటి ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఇండస్ట్రీ లెవెల్కి వచ్చేస్తే AI ట్యూటర్స్ ఫర్ స్టూడెంట్స్. రైట్ నౌ ఇంతకుముందు ఎలా ఉంది అంటే యూడిమీ తీసుకున్నాం. సపోజ్ యూడిమీలో ఏంటి అంటే లెక్చరర్స్ చెప్పేవాళ్ళు, ఇప్పుడు AI ట్యూటర్స్ కూడా వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మెడికల్ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్ అండ్ గేమ్ క్యారెక్టర్ డైలాగ్స్, ఇవన్నిటి కోసం కూడా ఇండస్ట్రీ లెవెల్లో అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా AIలో ఇప్పుడు స్టార్టప్ చేస్తున్నాయి అనమాట.
హియర్ ఆల్రెడీ ఎడ్యుకేషన్‌లో, హెల్త్ కేర్‌లో అండ్ గేమింగ్‌లో, మార్కెటింగ్‌లో అండ్ స్టార్టప్స్‌లో ఆల్రెడీ చాలా ఎక్కువగా ఏఐ అనేది జనరేటివ్ ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే. సో, ఎందుకు యూజ్ చేస్తున్నారు? వై ఇట్ మ్యాటర్స్ అని అడిగితే క్లియర్‌గా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. టైమ్ సేవ్ అవుతుంది. అండ్ క్రియేటివిటీ వాటెవర్ యూ గివ్ దాన్ని వేరియస్ పాసిబుల్స్ వేస్‌లో క్రియేటివ్‌గా ఆలోచించి ఇవ్వగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్‌కి, డెవలపర్స్‌కి, డిజైనర్స్‌కి, బిజినెస్ ఓనర్స్‌కి ఇట్లా ఒక్కరని కాదు అందరికీ యూజ్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్స్ అన్నీ కూడా మాక్సిమం ఏఐని యూజ్ చేసి వర్క్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ సో, ఈరోజు మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో చెప్పిన ప్రాక్టీస్ చేసిన తర్వాత సో, చాట్‌జీపీటీకెళ్ళండి. చాట్‌జీపీటీలో జస్ట్ అడగండి రైట్ ఏ షార్ట్ పోయెమ్ ఆన్ అని చెప్పేసి మీరు ఒక టాపిక్ ఇవ్వండి. ఇట్ విల్ రైట్ ఆర్ ఫార్మల్ ఈమెయిల్ సపోజ్ మీ కొలీగ్‌కి గాని లేకపోతే మీ ఫ్రెండ్‌కి కానీ ఒక ఈమెయిల్ ఫార్మాట్‌ని రెడీ చేయమని చెప్పేసి ఇవ్వండి. థాట్ విల్ గివ్. నెక్స్ట్ అట్లాగే మిడ్ జర్నీకి గాని, డాల్‌డాటీకి గాని వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఇమేజ్ తయారు చేయమని చెప్పండి. ఏ డాగ్ అండ్ క్యాట్ ప్లేయింగ్ విత్ ద బాల్ అని చెప్పేసి ఇస్తే అది ఒక ఇమేజ్ ఇస్తుంది. ఆ ఇమేజ్‌ని మళ్ళీ మీరు ఎడిట్ కావాలంటే ప్రాంప్ట్ ఇవ్వాలి. మీకు నచ్చినట్టు ప్రాంప్ట్ ఇస్తూ వెళ్తే అది చేంజ్ చేస్తూ వెళ్తుంది. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ టుడేస్ క్లాస్. దట్స్ ఇట్. అండ్ సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో, ఏఐకి సంబంధించిన వీడియోస్, ఎంఎల్‌కి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా చేయబోతున్నాను ఈ ఛానల్‌లో.